ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అయితే శాసన మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మండలిలో డిప్యూటీ చైర్మన్ గా తుమ్మాడి మాధవరావును ఎంపిక చేస్తూ నిర్ణయించారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు రేపు ప్రారంభానికి సిద్ధమైంది. సీఎం చంద్రబాబు రెండో దశ రహదారిని రేపు ప్రారంభిస్తారు. ఉండవల్లి దగ్గర 2 స్టీల్ బ్రిడ్జిల్ని ప్రారంభించనున్నారు. వెంకటపాలెం ఉండవల్లి మధ్య 3.92 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం పొడవు 21.78 కిలోమీటర్లు. ప్రకాశం బ్యారేజ్ మీదుగా అమరావతికి నేరుగా ఇది లింక్ కానుంది. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల్ని ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ బీచ్ కి కేంద్ర ప్రభుత్వం నుండి 97.52 కోట్లు నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకున్న ఈ బీచ్ అభివృద్ధి పనులు మరో 2-3 నెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత దీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రముఖ సిమెంట్ తయారీ కంపెనీ మహా సిమెంట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ప్రత్యేక టెక్నికల్ మీటింగ్ జరిగింది. శ్రీకాకుళంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఇంజనీర్లు, నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహా సిమెంట్ కర్మాగారాల్లో అనుసరిస్తున్న నాణ్యత ప్రమాణాలు, నియంత్రణ పద్ధతులు, నాణ్యమైన సున్నప్రాయ వినియోగంపై చర్చించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు రమణారెడ్డి కాలనీలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో ఎడమ కాలువ, దక్షిణ కాలువ పనుల్ని ఎందుకు పూర్తి చేయలేదో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ సెంటర్లను ఎందుకు పట్టించుకోలేదో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద 939 మంది పాస్ పుస్తకాలతో పాటు 50 మంది గిరిజనులకు ఇంటి స్థలాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అందజేశారు. గత రీసర్వేలో అనేక తప్పిదాలు జరిగాయని, వాటన్నింటినీ ఇప్పుడు సరిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 9 గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. చాపిరి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఈ ప్రాంతానికి సాగు, తాగునీటిని తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హంద్రీ నీవా నీళ్లపై మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎల్సీ కాలువ ద్వారా హంద్రీ నీవాలోకి నీళ్లొచ్చాయన్నారు. రైతాంగం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, నీటి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. నెల్లూరు జిల్లా చేజర్లలో ప్రత్యేకంగా విద్యుత్ అదాలత్ నిర్వహించారు. చేజర్ల సెక్షన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మండలంలోని పలువురు విద్యుత్ వినియోగదారులు హాజరై తమ సమస్యలపై అధికారులకు రాతపూర్వకంగా ఆర్జీలు అందజేశారు. విద్యుత్ బిల్లులు, కనెక్షన్లు, సరఫరా తదితర సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నారు. స్టైఫండ్తో పాటు ఇతర ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబడుతున్నారు. ఈ నెల 15 వరకు సమ్మెను కొనసాగిస్తామని, ఆలోగా ప్రభుత్వం తమ డిమాండ్స్ పై నిర్ణయం తీసుకోవాలన్నారు.